నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్నిసార్లు మానవ స్త్రీతో పురుష సర్పాలు సంభోగం జరిగినప్పుడు ఆ మానవ స్త్రీకి అటు మానవ లక్షణాలు, ఇటు సర్ప లక్షణాలు ఉన్నటువంటి బిడ్డ జన్మించే అవకాశం ఉంటుంది. అలా జరిగిన ఒక సంఘటన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నివసిస్తున్న ఒక స్త్రీకి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చాలా విచిత్రంగా ఉంది. ఆ బిడ్డ ఒంటి మీద పాము శరీరం మీద ఉండే పొలుసులు లాంటివి ఉన్నాయి. ఆమె బల్లి దంతాలు ఇలాంటి దంతాలను కలిగి ఉంది. ఆమె పుర్రె పొడవుగా సాగిపోయి ఉంది. అంతేకాకుండా పొడవుగా ఉన్న వేళ్ళు అవి కూడా ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు ఉన్నాయి. పొట్ట కింద భాగం సర్పంలా ఉంది. ఆమె ముఖం కొంతవరకు మనిషిలా ఉన్నప్పటికీ కొంత భాగం సర్పాన్ని పోలి ఉంది. అమెరికా దేశంలోని పరిశోధకులు ఆ బిడ్డను తెచ్చి ఆమెపై అనేక రకాలైన పరిశోధనలు జరిపారు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆ బిడ్డ మరణించింది. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటి బిడ్డలు జన్మిస్తారని కాలిఫోర్నియాలోని వైద్య బృందం తేల్చేశారు. కానీ ఈ బిడ్డపై పరిశోధనలు జరిపిన ఒక సైకాలజిస్ట్ అందించిన సమాచారం ప్రకారం ఒక నమ్మలేని వాస్తవం బయటపడింది. అది ఆ బిడ్డ తల్లి ఒకసారి ఒక అడవిలోకి వెళ్ళింది. అక్కడ వందల కొలది పాములు ఉన్నటువంటి ప్రదేశాన్ని సమీపించింది. అక్కడ భయంకరమైనటువంటి విష సర్పాలు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ఆవిడ మూర్ఛపోయింది. ఆ సమయంలోనే ఒక విషసర్పము ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడను పెనవేసుకుని ఆవిడతో సంభోగం జరిపింది. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన ఫారెస్ట్ అధికారులకి ఆమె పాముల పుట్ట దగ్గర పడి ఉండడం కనిపించింది. ఆ తర్వాత వారు ఆమెను తన ఇంటికి చేర్చారు. ఈ సంఘటన జరిగిన 9 నెలల తర్వాత ఆమెకు ప్రసవం జరిగి ఒక సర్ప శిశువు జన్మించింది. దీంట్లో ఇంకా విచిత్రకరమైన విషయం ఏమిటంటే ఆమె గర్భవతిగా ఉన్నది అనే విషయం ప్రసవం అయ్యే వరకు కూడా తెలియదు. ఆమెకు ప్రతి నెల మామూలుగానే నెలసరి వస్తూ ఉండడంతో ఆమె గర్భవతి అని ఆమె అస్సలు తెలుసుకోలేకపోయింది. దీని వలన ఆమె కాన్పు కూడా విచిత్రంగానే జరిగింది. ఇలా అత్యంత విచిత్రమైన సంఘటనలు ప్రపంచం నలుమూలలా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.